అందరికీ నమస్కారం. మహాశివరాత్రి విశిష్టత లింగోద్భవం అంటే శివరాత్రి ఉపవాస జాగరణ వల్ల కలిగే ఫలితాలు మరియు మహాశివరాత్రి వ్రత కథ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్. ఈ స్క్రిప్ట్ నేను చదివినప్పుడు నాకు చాలా బాగా నచ్చి నేను దీన్ని ఒక చిన్న వీడియో రూపంలో తయారు చేసి నేను మీతోటి షేర్ చేసుకుంటున్నాను. కొంతమందికి చదవడం చాలా ఇష్టంగా ఉంటుంది అండ్ కొంతమందికి ఎవరన్నా చదివి చెప్తే వినాలని చాలా ఇష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో తయారు చేశాను. తప్పక చూడండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. భక్తవ శంకరుడు, బోళా శంకరుడు అయిన పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. మాఘబహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి అంటే శివయ్య భక్తులకు అత్యంత ప్రీతికరమైన రోజు. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ, దీక్షలతో రోజంతా శివనామస్మరణతో గడుపుతూ ఉంటారు. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి హిందువులందరూ ఏటా జరుపుకునే అత్యంత పవిత్రమైన హిందూ పండుగలో మహాశివరాత్రి ఒకటి. మహాశివరాత్రి అంటే శివునికి అత్యంత ఇష్టమైన రోజు అని ధర్మశాస్త్రాలు చెబుతుంటాయి. దృక్పంచాంగ్ ప్రకారం ఇది మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు వస్తుంది. చంద్రమాన హిందూ క్యాలెండర్లో ప్రతి నెల శివరాత్రి పండుగ వస్తూనే ఉంటుంది. అయితే మహాశివరాత్రి మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుపుకుంటారు. ప్రతి నెల హిందూ క్యాలెండర్లో వచ్చేదేమో మాస శివరాత్రి అంటారు, కానీ సంవత్సరానికి మాత్రం మహాశివరాత్రి ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకోండి. అండ్ వ్రత కథ కూడా ఉంది. మనం వినాయకుడు పూజ అయిపోయినాక వ్రత కథ ఉంటుంది, వరలక్ష్మి వ్రతం అయినాక వ్రత కథ ఉంటుంది, ఎన్నో వివరాలు తెలుసుకుంటాము. సో అలాగే మహాశివరాత్రి గురించి కూడా ఒక చిన్న కథ ఉందన్నమాట. తప్పక వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, వినండి కూడా. ఫిబ్రవరి లేదా మార్చిలో ఇది శీతాకాలం ముగింపు మరియు వసంతకాలం మరియు వేసవి ప్రారంభంలో ఉంటుంది. ప్రేమశక్తి మరియు ఏకత్వం యొక్క స్వరూపంగా ఇది శివ మరియు శక్తి కలయిక యొక్క రాత్రిగా భావించబడడం వలన ఇది శుభప్రదంగా పరిగణించబడుతోంది. మహాశివరాత్రి ప్రాముఖ్యత మరియు చరిత్ర. మహాశివరాత్రి శివపార్వతుల కలయిక ఒక గొప్ప పండుగ. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివుడు మరియు మాత పార్వతి వివాహం చేసుకున్నారని నమ్ముతారు. పరమశివుడు పురుషుణ్ణి సూచిస్తే పార్వతి ప్రకృతిని సూచిస్తోంది. ఈ చైతన్యం మరియు శక్తి కలయిక సృష్టిని ప్రోత్సహిస్తోంది. జీవితంలో చీకటిని, అజ్ఞానాన్ని పారదోలేందుకు కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. శివరాత్రి రోజు భక్తులు ఏం చేస్తారంటే మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేక జలాలతో, బిల్వార్చనలతో, రుద్రాభిషేకాలతో పూజిస్తూ ఉంటారు. శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. రాత్రి వేళలలో జాగరణ దీక్షతో స్వామివారిని పూజిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున శివునికి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా చెబుతుంటారు. మహాశివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల సమయం నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం, శివ బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు విశేషంగా నమ్ముతుంటారు.
ఈ రాత్రి సృష్టి సంరక్షణ మరియు విధ్వంసం యొక్క తన విశ్వ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. అనేక ఇతిహాసాలు ఈ పవిత్రమైన రోజుకి సంబంధించిన అనేక విషయాలను బోధించాయి. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అండ్ తప్పక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వాటిలో ఒకటి, ఈ రాత్రినే సృష్టి సంరక్షణ మరియు విధ్వంసం యొక్క తన విశ్వ నృత్యాన్ని ప్రదర్శిస్తుందని చెప్పారు. మరొక పురాణం ప్రకారం ఈ రాత్రి శివుడిని ప్రార్థించడం ద్వారా ఒకరు తమ పాపాలను అధిగమించి అంటే పాపాలు ఎక్కడికి పోవు, మనం చేసుకున్న కర్మలు మనం అనుభవించాలి. కానీ ఆ చేసిన పాపాల వల్ల కలిగే ఆ గిల్ట్ అన్నది ఉంటుంది కదా, దాని నుంచి ఓవర్కమ్ చేసి మళ్ళీ మన జీవితాల్లోకి ముందు సాగాలి అంటే మాత్రం ఇలాంటివి చెప్తూ ఉంటారు. అధిగమించాము అని మళ్ళీ పాపాలు చేసుకుంటా కూర్చుంటే కాదు, దాన్ని ఓవర్కమ్ చేసి మంచి మార్గంలో వెళ్ళడానికి అన్నమాట. ఇదొక దీక్షలాగా ధర్మ మార్గంలో నడిచారని, వారి సద్గతులు ప్రాప్తించాయని చెబుతుంటారు. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల శుభం కలుగుతుంది అని నమ్ముతారు. ఇక లింగోద్భవంపై కూడా ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. బ్రహ్మకు అబద్ధం చెప్పిన మొగలి పువ్వు, గోమాతకు శివయ్య శాపం. దీంతో గోవు, మొగలి పువ్వు బ్రాహ్మణ చెప్పినట్లుగా శివుడి వద్ద చెబుతారు. వారు అబద్ధం చెబుతున్నారు అని గ్రహించిన శివయ్య మొగలి పువ్వును, గోమాతను శపిస్తాడు. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి పూజలు కానీ ఉండవని, అంటే గుడి ఉండదు, పూజలు కూడా ఉండవని శాపం ఇస్తాడు. మొగలి పువ్వు పూజకు పనికిరాదనిగా శివుడు శాపం ఇస్తాడు. సో మొగలి పువ్వులు ఎవరు కూడా పూజల్లో పెట్టడం కానీ పూజిస్తారని మనం ఎక్కడ వినము. ముఖంతో అబద్ధం చెప్పిన, తోకతో నిజం చెప్పిన గోమాత అబద్ధం చెప్పిన ముఖాన్ని చూస్తే పాపంగా, గోమాత తోకని చూస్తే పాప పరిహారంగా శివుడు శపిస్తాడు. సత్యం చెప్పిన విష్ణువుకు మోక్షాన్నిచ్చే అధికారం ఇచ్చిన శివుడు మహావిష్ణువు సత్యం చెప్పడం వల్ల ఆయనకు విశ్వవ్యాప్తత్వానికి అనుగ్రహిస్తారు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటికి రక్షించే భారం, మోక్షాన్నిచ్చే అధికారం మహావిష్ణువు ఇవ్వడం గంట లింగోద్భవ కాలంలోనే జరిగిందని కూర్మవాయు శివపురాణాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఇక బ్రహ్మ కూడా శివుడికి లింగ రూపంలోనే ఉంటావని శాపాన్ని ఇవ్వడం వల్ల ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజు శివలింగ అభిషేకం చేసే ప్రాధాన్యత ప్రధానంగా కనిపిస్తోంది. శివనామ స్మరణలో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు పవిత్రమైన మహాశివరాత్రి పండుగ నాడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలు శివనామస్మరణంతో మారిమోగిపోతుంటాయి. ఎవరికి ఇష్టం ఉండదండి ఓం నమ శివాయ అనుకోవడం. తెలుగు రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు శివరాత్రి పర్వదినాన జరుపుకోవడానికి ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శైవ క్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. హరహర మహాదేవ శంభో అంటూ శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. కాకపోతే వెళ్ళిన భక్తులందరూ క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని కూడా మనం అందరం కోరుకోవాలి. అండ్ ఇప్పుడు మహాశివరాత్రి వ్రత కథ గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. దయచేసి ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం వినండి. చదివే వాళ్ళకి చదువుకుంటారు, కానీ కొంతమందికి వినడానికి చాలా ఇష్టపడతారు. కాబట్టి నేను ఇలా ఒక చిన్న వీడియో రూపంలో ఇలా మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సరే, వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా ఫర్దర్ స్టోరీలోకి. ఒకనాడు
కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా, అంటే రిలాక్సింగ్ టైంలో పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమగా వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని చతుర్దశి నాడు ఆచరించవలనని తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసా వృత్తి గల వ్యాధుడొకడు ఉండేవాడు. అతడు తన రోజువారీగా తను చేసే పనులు అన్నమాట. కానీ తన పనులు ఏంటి, అన్నీ హింసా వృత్తి గల అనమాట. ఇక ఆయన సోర్సే అది, ఏం చేయగలుగుతాడు పాపం. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకి వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన వృత్తి అది. సో ప్రతిరోజు వేటకి వెళ్ళడం, అక్కడ ఏదో ఒక జంతువు దొరికితే దాన్ని హింసించి చంపి దాన్ని ఆహారంగా కుటుంబానికి తీసుకొస్తారు. సో పొద్దున వెళ్ళి సాయంత్రం అయ్యేది. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటి పడుతున్నా ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికి ఒక తటాకము కనిపించెను. ఏమైనా మృగాలు నీరు తాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను కాయులను విరిచి క్రింద పడేయసాగెను. చలికి శివశివ అని వణుకుచూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసము వేచియుండెను. సో ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాడు. ప్రతిరోజు తన బాధ్యత కదా, ఏదో ఒక ఆహారం కుటుంబానికి అందించడం. కానీ ఈరోజు దక్కనందు చెట్టెక్కి అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు తాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక, ఓ వ్యాధుడా నన్ను చంపకుము అని మనుష్య వాక్కులతో ప్రార్థించాడు. నన్ను చంపకు అనేసి అర్థించిందనమాట. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుషుల వల్లే మాట్లాడుతున్నావేంటి, నీ సంగతి తెలుసుకోమని కోరెను. ఆయన అసలు నువ్వేంటి అనేసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే జింక మాట్లాడుతుంది. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయ్యను, అప్సరసను, హిరణ్యకశ్యపుడును, రాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాతురైన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్ళు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణి, అవధ్యను కనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చెను. అది బాగుగా బలిసినది, అంటే బాగా హెల్తీగా ఉందని చెప్తుంది. నేను కడుపుతోటి ఉన్నాను, దయచేసి నన్ను విడువు, ఇంకొకటి వస్తుంది, దాన్ని చాలా ఆరోగ్యంగా ఉంది, దాన్ని చంపుకొని తినండి అని చెప్తుంది. కావున దానిని చంపుము, లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తానని అతన్ని ఒప్పించి వెళ్ళెను. 2వ జామున గడిచెను. మరొక పెంటి జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లు ఎక్కిపెట్టి బాణము విడవబోగా అది చూచిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృషించియున్నాను, నాలో మాంసములు లేవు, నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను.
ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు, దానిని చంపుము. కానిచ్చో నేను తిరిగి వస్తాను అని మాట ఇచ్చింది. వ్యాధుడు దాని కూడా విడిచిపెట్టను. 3వ జామున వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము, విల్లుతో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుణ్ణి చూసి మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాల్ని తానే చంపినా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి 2 పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినను. నిన్ను నాకు ఆహారముగా పంపుతామని చెప్పియను అన్నాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను. నా భార్య ఋతుమని ఆమెతో గడిపి బంధుమిత్రులు అనుజ్ఞ పొంది మరలి వస్తాను అని ప్రమాణములు చేసి వెళ్ళను. అసలు ఇక్కడ జింకలు తెలివైనవా, వ్యాధుడు మూర్ఖుడా తెలీదు. సో పూర్తిగా ఇంకా స్టోరీ ఉంది, స్కిప్ చేయకుండా మాత్రం వినండి. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూచుచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలు వచ్చి నన్ను మొదట చంపుము నన్నే, అంటే వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం తిరిగి వచ్చాయన్నమాట. నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుడిని ఎదుట మోకరిల్లెను. అతడు మృగములను సత్యనిష్టకు ఆశ్చర్యపోతున్నాడు అనమాట. మాట ఇచ్చినట్టే అవి మళ్ళీ తిరిగి వచ్చాయి, వాటి కార్యములు చూసుకొని తిరిగి వచ్చాయన్నమాట. వానిని చంపుటకు అతని మనసు ఒప్పుకోలేదు. అదే కదా మానవత్వం అంటే. తన హింసావృత్తిపై జుగుప్సు కలిగింది. తనకే చాలా అసలు ఈ వృత్తి కరెక్ట్ కాదేమో అని ఆలోచించాడనమాట. అప్పుడు వరకు అదే వృత్తి, ప్రతిరోజు ఏదో ఒక హింస చేయడం, జంతువుని చంపుకొని కుటుంబాన్ని పోషించుకోవడం. కానీ తనలో కూడా జ్ఞానం అన్నది మొదలైంది. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళము, నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము అని నాకు తెలుస్తోంది. కుటుంబము కోరుక ఇక నేను పాపము చెయ్యను. ధర్మములకు దయ మూలము, అంతే కదా. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. సో వాళ్ళ కుటుంబానికి మోక్షాన్ని ఇచ్చేస్తాడనమాట. వెళ్ళిపోండి, హ్యాపీగా ఉండండి అని. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుతును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించను. మీ వల్ల నాకు జ్ఞానం కలిగింది, హ్యాపీగా వెళ్ళండి అని చెప్పి ఇస్తాడనమాట. అంతలో ఆకాశమున దుందుబులు మ్రోగెను, పుష్టవృష్టి కురిసెను, అంటే పూలు పడుతున్నాయి అన్నమాట. దేవదూతలు మనోహరముగా విమానమును తెచ్చి ఇట్లనిరి, ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావము నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరమును జరిపితివి. తెలియకయే యామమునమును పూజించితివి. నీవెక్కినది బిల్వవృక్షము, దాని క్రింద స్వయంభూలికమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుచివేసి శివలింగాన్ని పూజించితివి. సో తనకు తెలియకుండానే అన్ని కార్యాలు జరిగిపోతున్నాయి. ఆ రాత్రి అంతా జాగారం జరిగిపోయింది, ఉపవాసం ఉన్నాడు. సరశీయముగా స్వర్గమునకు వెళ్ళము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను, దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. సో మనం వింటూ ఉంటాం కదా మృగశిర నక్షత్రం గురించి. ఇదే స్టోరీ. 3 నక్షత్రములో ముందున్న 2 జింక పిల్లలు, వెనకనున్న 3వది మృగి.
ఈ మూడింటిని మృగశిర మందురు. వాని వెనుక నుండి నక్షత్రములతో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము. సో ఆ యోధుడు తనకి తెలియకుండానే ఆ రోజంతా ఉపవాసం ఉండి జాగరణం ఉండి మంచి పొందాడు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్.